ప్రస్తుతం హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గుడ్డు మీద ఇంటికెళ్ళకి పెట్టినట్టు ఇంకోటి ఏదో చేసినట్టు అద్దు. దయచేసి మీ అందరికి కోరుతా ఉన్నా, ఘర్షణ లేదు. ఇలా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒకటే ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ సిఎల్పి మీటింగ్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాం. అందులో ఉన్న వాళ్ళంతా మిత్రులమే, కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. నేను పెద్దలందరి దగ్గరికి ఇవాళ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు, చంద్రకుమార్ గారు కావచ్చు, మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్ర గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, కృష్ణయ్య గారు కావచ్చు, వకలాభరణం కావచ్చు, వీళ్ళందరికీ కోరుతా ఉన్నా. అందరూ 2 గంటలకు నేను సిఎల్పి కాగానే మీ దగ్గరకు వస్తా. మా కార్యాలయం నుంచి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము అందరం కూడా వచ్చి జరిగిన పరిణామం అంతా కూడా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇలా ఒక కొత్త ప్రక్రియ, ఒక సమాచారం దేశంలోని 29 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఇలా ఒక సమాచారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. దాని మీద తర్కం వద్దు, దాని మీద విమర్శలు వద్దు. దాన్ని బేస్ చేసుకుని ముందుకు పోదాం. బేస్ చేసుకుని ముందుకు పోయే ప్రక్రమలా ఇంకా మళ్ళీ దానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని సవరించుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఇవాళ దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు మీ ఆలోచనకరంగా తీసుకోదాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క సర్వే, ఈ వచ్చిన నివేదికను స్వాగతించండి పెద్ద మనసుతోటి. భవిష్యత్తు రోడ్ మ్యాప్కు ప్రణాళిక ఇవ్వండి. ఏ విధంగా బలవర్గాలు న్యాయం చేయాలో మా అందరినీ బలోపేతం చేసి ప్రభుత్వంలో ఇవి జరగాలని చెప్పే విధంగా మమ్మల్ని స్ట్రెంథెన్ చేయండి. కానీ మీరు బయట ఈ విధంగా మాట్లాడడం ద్వారా మేము కూడా ఏంది ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేటువంటి ఆలోచనతున్నాం. రాజకీయ ఆలోచన కొరకు, రాజకీయ ప్రేరేపణ కొరకు బలహీన వర్గాలను ఏదో రాజకీయాల్లో వాడుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ కాదు ఇది. కాబట్టి దయచేసి ఇవాళ వచ్చినటువంటి శాతానికి న్యాయం జరిగే విధంగా రోడ్ మ్యాప్ ఇవ్వమని అడగడానికి మీ దగ్గరకు వస్తాం. దయచేసి సహకరించండి. విమర్శలు వద్దు, అనవసర రాజకీయాలు అనేటువంటి అంశాలతోటి బీసీలకు అన్యాయం జరగకుండా చూడమని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఎల్పి సమావేశం దేనికి సంబంధించింది? ప్రధానంగా ఈరోజు 3 అంశాలు, చారిత్రాత్మకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన కుల గణన పైన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్ళడం, అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి దండోర ఆధ్వర్యంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశంలో ఏబీసీ వర్గీకరణ సంబంధించి ఏది ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం. దాంతోపాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలహాలు సూచనలు గౌరవ శాసనసభ్యుల ద్వారా సిఎల్పిలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ పక్షాన సభా నాయకుడు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయాలను ఏ విధంగా చెప్పిన వారు కూడా ఇచ్చేటువంటి సూచనలు సలహాలతో పాటు మన రాజకీయ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్బాబు, అందరి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. వారు ఇచ్చే సూచన సలహాలతో ప్రధానంగా ఈ 3 అంశాలు, బీసీ కులకరణ, దేశంలో ఈ తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఏదైతే 56% 56.33 ఉన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా, విద్య పరంగా, ఉద్యోగాల పరంగా కూడా భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా ఈ విధంగా తీసుకుని పోవాలని చెప్పని, ఇది దళితులకు సంబంధించి, మాదిగలకు సంబంధించి రిజర్వేషన్ ఏబీసీ వర్గీకరణ కూడా చేసిన అంశాన్ని తీసుకొని పోయేటువంటి అంశాన్ని, ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇంకా గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సూచన సలహాలు కూడా ప్రభుత్వ సభానాయకుడు ముఖ్యమంత్రి తీసుకొని ముందుకు పోతారని చెప్పినటువంటి భావన సందర్భం చెప్తా ఉన్నాం. సార్, జిల్లా వారీ జరుగుతుందా లేకపోతే ఎట్లా అందరికీ ఒకేసారి జరుగుతుంది? లే, సాయంత్రం వేళ మళ్ళీ ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారిని కలవాల్సిన అవసరం సభానాయకుడు ఉన్నటువంటి